ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 11వ వచనం. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయను. దేవుని వాక్యం చూసినట్లయితే యెషయా గ్రంథం 55:11 అధ్యాయంలో దేవుని ప్రణాళికలు, దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా తప్పకుండా మన జీవితంలో నెరవేర్పు జరుగుతాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏ విధంగా అయితే వర్షము మంచు ఏ విధంగా అయితే భూమి మీద కురుస్తుందో అదేవిధంగా దేవుని ప్రణాళికలు ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్పు జరుగుతాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని మాటలు ఎప్పుడు కూడా ఫలించకుండా ఉండేవండి, బారినగా ఉండవు. ఎందుకంటే దేవుని మాటలు ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్పు జరుగుతాయి. అది ఖచ్చితంగా జరుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క ఉద్దేశాలు అన్నీ మన జీవితంలో నెరవేర్పు జరుగుతాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే ఇక్కడ నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. దేవుని యొక్క వాక్యము ఎందుకు మీతో దేవుని వాక్యం పంపించాడో అది నిష్ఫలం అనుకూలమైన దాన్ని నెరవేర్చును. ఏదైతే అనుకూలంగా ఏ విషయం అయితే జరగాలని చెప్పి నేను ఆ వాక్యాన్ని పంపించానో ఆ వాక్యం తప్పకుండా నేను పంపిన కార్యము సఫలం చేయను. ఆ కార్యము తప్పకుండా నేను ఎందు నిమిత్తమైతే ఆ కార్యం పంపించానో ఆ కార్యం తప్పకుండా నెరవేర్పు జరిగించి తిరిగి నా యొద్దకు వస్తుందని దేవుని వాక్యం తెలుసు. మీరు సంతోషంగా నేను పంపిన కార్యమును సఫలం చేయను, మీరు సంతోషంగా వెలుదురు అని చెప్తున్నా. అంటే నిష్ఫలంగా నా యొద్దకు మరలక దేవుని వాక్యం తప్పకుండా ఎందు నిమిత్తమైతే పంపించిందో ఏ కార్యం జరిగించాలో దేవుని ఆ వాక్యం పంపించబడిందో ఆ వాక్యం తప్పకుండా వారి జీవితం జరుగుతుందని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అందుకే మన 2వ రాజుల గ్రంథం ఒకసారి చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 'ఎలీషా నేనేమి చేయకూర్చున్నానని అడగ్గా గెహాజీ ఆమె కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. ఎలీషా ప్రవక్త వచ్చి ఆమెతో అడుగుతున్నప్పుడు ఆయన సేవకుడు చెప్తున్నాడు, నేనేమి కోరుచున్నానని ఆమెను అడగ్గా. ఎందుకంటే ఆ యొక్క స్త్రీ, ఆ కుటుంబము ఆయనకి ఎంతగా ఆదరణ ఉంది కాబట్టి, ఆయనకి ఎంతగానో ఆతిథ్యం ఇచ్చారు కాబట్టి దేవుడు ఆ జీవితంలో గొప్ప కార్యం జరిగించాలని దేవుడు అనుకున్నాడు. కాబట్టి ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఎలీషా ఆమె నేనేమి చేయకూర్చున్నానని అడగ్గా గెహాజీ ఆమె కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడు అతను చెప్పాను. అయితే ఆయన పిలిచాడు. అందుకు అతడు ఆమెను పిలవమనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి ద్వారం నిలవగా ఎలీషా మరుసటి ఏటు ఈ ఋతువున నీ కౌగిట కుమారుడిని అతనితో ఆమెతో ఆమె చెప్పాడు. ఏంటంటే ఆమె హస్బెండ్ ముసలివాడని, అదేవిధంగా ఆమె వయసు వెళ్ళిపోయింది. ఆమె వయసు కూడా ముందుకెళ్ళడానికి అవసరం లేదని ముందుకు వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దైవజనుడు మా ఎలీషా మరుసటియేడు ఈ ఋతువున నీ కౌగిట కుమారుడిని అమ్ముతాను. ఆమె మాట విని దైవజనుడు వెళ్ళినవాడ అలాగ పలకవద్దని చెప్పింది. ఎందుకంటే అలా మాట్లాడవద్దు, ఎందుకంటే నా యొక్క పెనిమిటి ముసలివాడు ఈ కార్యం జరుగుద్దో లేదో అని మాకు నమ్మకం లేదు, కాబట్టి మీరు ఆ విధంగా పలకొద్దు అని చెప్తుందన్నమాట. ఎందుకంటే దేవుని యొక్క మాట పలుకుతున్నప్పుడు అది తప్పకుండా జరుగుతుందని నమ్మకము, ఆ యొక్క ఆ విశ్వాసం ఉండాలి. కానీ ఆమె ఏముంటుందంటే ఇది జరగదని చెప్తున్నాము. అయితే నీ దాసుడు నాతో అబద్ధం ఆడద్దని ఆమె చెప్పింది. అయితే పిమ్మట ఆ స్త్రీ గర్భవతి మరుసటి ఏడు ఎలీషా తనతో చెప్పిన కాలంలో కుమారుని కనెను. దేవుని యొక్క వాక్యము ఆమె జీవితంలో నెరవేర్పు జరిగిన తర్వాత ఆమె జీవితంలో కన్సీవ్ అయింది. ఎందుకంటే దేవుని మాట పంపించారు. వర్షము మంచు ఏ విధంగా అయితే భూమి మీద కురుస్తుందో అదేవిధంగా దేవుని మాట కూడా ఆమె జీవితంలో నెరవేర్పు జరిగినట్లుగా మనకి కనబడుతుంది. ఎప్పుడైతే దేవుని మాట ఆమె జీవితంలో నెరవేర్పు జరిగిందో మరుసటి ఆమె కన్సీవ్ అయి ఆమె గర్భం ధరించి కుమారుని కన్నట్లుగా మనం తెలుస్తుందండి. అందుకే దేవుని మాట తప్పకుండా మన జీవితంలో నెరవేర్పు జరుగుతుంది. ఎందు నిమిత్తం అయితే పంపించిందో తప్పకుండా జరుగుతుంది. అందుకే అంటున్నాడు, నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. దేవుడు ఏ అనుకూలంగా పంపించాడో, ఏ కార్యం జరిగించాలని పంపించాడో ఆ వాక్యము తప్పకుండా కార్యం జరిగించి తిరిగి దేవుని దగ్గరకు వస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నేను పంపిన కార్యము సఫలం చేయను. ఎందుకైతే ఆ వాక్యం పంపించాడో ఆ వాక్యం తప్పకుండా మా జీవితం నెరవేర్పు జరుగుతుందని మరొకసారి దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి నమ్ముదాం, దేవుని ప్రణాళికలు ఖచ్చితంగా ఉన్నాయి, దేవుని ఉద్దేశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా నెరవేర్పు జరుగుతాయి. మన జీవితంలో తప్పకుండా దేవుని ఉద్దేశాలు, ప్రణాళికలు మన జీవితంలో నెరవేర్పు జరుగుతాయి. కాబట్టి నమ్ముదాం విశ్వాసంతో. దేవుని కార్యం మన జీవితంలో జరుగుతుందని విశ్వాసంతో నమ్ముతూ మనం ఈ దినమంతా దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. సర్వశక్తిమంతుడా,
దేవా ఈ సమయంలో ప్రభా మరొకసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగించు తండ్రి. మీ కృపా కనికరం మెండుగా మా జీవితంలో కుమరించని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పటివరకు మాతో ఉన్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దేవ మరొకసారి మరి మీ వాక్యం తెలియజేస్తుంది ప్రభా. ఎందు నిమిత్తమై మీ వాక్యాన్ని పంపించారు ప్రభా. ఆ కార్యం నెరవేర్చకుండా మీ వాక్యం వెనక్కి తిరిగి రాదని మీ వాక్యం జ్ఞాపకం చేస్తుండగా ప్రభా, ఆ కార్యము తను మా జీవితంలో మీరు ఎందు నిమిత్తం పంపించారో ఆ కార్యం మా జీవితంలో జరుగుగాక, మీ నామానికి మహిమ కలిగాకని ప్రార్థిస్తూ సమస్తలు మీ నామానికి మహిమ చెల్లిస్తూ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.